ఇటు గురుకులాల పరిస్థితి కూడా ఎంత అధ్వానంగా ఉందో మనం రోజు చూస్తున్నాం. నిత్యం ఏదైతే హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయో అలాగే ఇక్కడ ఏకంగా విద్యార్థి లోకం కూడా తమకు న్యాయం చేయాలి, తమలో వసతులు చాలా అసంతృప్తిగా ఉన్నాయి, ఏ వసతులు లేవని చెప్పేసి విద్యార్థి లోకం రోడ్డు మార్గంలో కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు కూడా వెళ్ళినటువంటి సందర్భంగా కనబడుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మాకు కరెస్పాండెంట్ ఉదయ్ ఇస్తాడు. ఉదయ్ చెప్పండి. నిరుద్యోగులకు సంబంధించిన ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ప్రజాపాలన కాస్త పడకేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిరుద్యోగులకు సంబంధించిన ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రగల్భాలు చెప్పిన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన వెంటనే కేవలం గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగానే వీళ్ళు ఆ నియామక పత్రాలను ఇచ్చి చేతులు దులుపుతున్నారే తప్ప పెద్దగా వీరు పట్టించుకునేది ఏం లేదని చెప్పేసి అటు నిరుద్యోగులు కూడా అసహనాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు ఆదిలాబాద్ నుంచి కూడా అల్లంపూర్ వరకు ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఇదే ప్రశ్నిస్తున్న తీరు కనిపిస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే వరంగల్ కావచ్చు, ఇంకో వేరే జిల్లాలు కావచ్చు, అనేక మంది నిరుద్యోగులు తమకు ఉద్యోగాలు రాలేదే అని చెప్పేసి కొంతమంది నిరుద్యోగులు కూడా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కొద్ది రోజుల కిందట ఏదైతే ఓయూలో దాదాపు విద్యార్థి సంఘాల నేతలు ఆధ్వర్యంలో కూడా ఓయూలో నిరుద్యోగుల పక్షాన కూడా పెద్ద ఎత్తున ర్యాలీ తీసిన సందర్భాలు కూడా మనం చూస్తా ఉన్నాం. మరోపక్క చిక్కడపల్లిలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వెళ్లిన తరుణంలో కూడా అక్కడ నిరుద్యోగులు ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం 2 రోజుల కింద కూడా చూసాము. మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి, మీరు చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏది అని చెప్పేసి వారు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర నేతలు కావచ్చు, అటు జాతీయ నేతలు ఇదే అశోక్ నగర్ లో వచ్చి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా మాట ఇచ్చిన తరుణంలో మేము ఇస్తాము, మేము అధికారంలోకి రాగానే నిరుద్యోగులను మేము ఆదుకుంటాము, నిరుద్యోగుల పక్షానే ప్రజాపాలన ఉంటుందని చెప్పేసి వారు చెప్పారు. అంటే ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రతి నెల విడుదల చేస్తున్నారు, ఆల్మోస్ట్ ఇప్పటికీ 20 నెలలు గడిచిపోతుంది, 2వ సంవత్సరం గడిచిపోతున్నటువంటి పరిస్థితి అవుతుంది. ఇలాగే తాత్సారం చేసుకుంటా పోతారా, లేకుంటే ఇచ్చిన మాట ఏ మాట కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి? ఎస్ సురేష్, మీరు అన్నట్టుగానే చిక్కడపల్లిలో ఇదే ఇప్పటికే 2 సంవత్సరాలు దాటి వస్తున్న నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు వచ్చి మీ సమస్యలు మాకు తెలియదు, కేవలం కొన్ని సమస్యలు మేము మా దృష్టికి వచ్చాయి, మేము కంపల్సరీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, లేకపోతే మేము సీఎం దగ్గర మాట్లాడతాము అంటున్నారు తప్ప పూర్తిగా మా సమస్యలకు పరిష్కారం ఏంటని చెప్పేసి వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల విషయాల్లో కూడా మాకు మోసం చేసిందని చెప్పేసి అటు గ్రూప్ 2 అభ్యర్థులు కూడా కొద్దిగా ఆవేదన వ్యక్తం చేస్తూ ధర్నా కూడా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో వేలాది మంది నిరుద్యోగులు కూడా పాల్గొని డౌన్ కాంగ్రెస్ అన్ను ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క ఈ అశోక్ నగర్ లో కాబట్టి మాత్రం గ్రూప్ 2 అభ్యర్థులు మాత్రం నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో వేసిన ఆధారంగానే వీళ్ళు చెప్తున్నారు తప్ప మీరు కొత్తగా వచ్చి చేసింది ఏం లేదు, మీరు చేస్తారనే నమ్మకం కూడా మాకు లేదని చెప్పేసి వారు చెప్తున్న నిరుద్యోగులు సూటిగా అద్దంకి దయాకర్ను కూడా ప్రశ్నించిన పరిస్థితి మనం 2 రోజుల కింద కూడా చూసాం. ఎందుకంటే ఇప్పటికే 2 సంవత్సరాలు దాటింది, ఈ మాటలు చెప్పబట్టి ఇంకొక సంవత్సరం దాటుతుంది. ఆ లోపల మరొక సంవత్సరం లోపు కూడా ఎన్నికల కోడ్ వస్తుంది, ఎన్నికల సమయం వస్తుంది. ఆ సమయంలో మళ్ళీ మాకు గెలిపించండి, మేము మాకు కంపల్సరీ ఇప్పుడు చెప్పిన దానికన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మరోబారు నమ్మపలికే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని ఎప్పటి పరిస్థితిలో నమ్మేది లేదు, గత ప్రభుత్వం వేసిన ఆధారంగానే మీరు చెప్తూ వస్తున్నారే తప్ప మీరు చేసింది ఏం లేదని చెప్పేసి నిరుద్యోగులు చిక్కడపల్లి లైబ్రరీలో కూడా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ను కూడా ప్రశ్నించిన పరిస్థితి మనం చూసా ఉన్నాం. మరోపక్క కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కేవలం మీరు ఇచ్చింది కేవలం 5-6 వేల ఉద్యోగాలే మాత్రమే తప్ప పెద్దగా మీరు ఇచ్చింది లేదు. గత ప్రభుత్వం చేసిన ఉద్యోగాలనే మీ ఖాతాలో వేసుకొని మేము వేశాం అంటూ చెప్తూ వచ్చారు. ఎంపీ ఎన్నికల ముందు కూడా మీరు చేసింది ఏంటి, కేవలం గురుకుల ఉద్యోగాలు గతంలో ఇచ్చిన ఆధారంగానే అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి మేము చేశామని చెప్పేసి ఎన్నికల సమయంలో అదొక అంటే స్టంట్ గా మార్చుకొని ఎంపీ ఎన్నికల్లో గెలవగానే మళ్ళీ నిరుద్యోగులను వెనక్కి పెట్టేసిన పరిస్థితి కూడా దాఖలు తయారయ్యాయని చెప్పేసి నిరుద్యోగులు ఈ ప్రభుత్వాన్ని పరిస్థితి కనిపిస్తా ఉంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ ఉదయ్. మొత్తానికి ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన నుంచి 20 నెలల నుంచి పరిపాలన పడకేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇటు భూముల విషయంలో కావచ్చు, గురుకులాల విషయం కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు, అన్నింటిలో కూడా ప్రజల్లో నెగిటివ్ కనబడుతుంది. ఏ వర్గానికి కూడా న్యాయం జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. అన్ని వర్గాలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రశ్నలకు జవాబు చెప్పలేక ఇటు ఉల్టా వారిపైన, నాయకులపైన, విద్యార్థి లోకులపైన మొత్తానికి వాళ్ళపైన కేసులు పెట్టి ఇంకా వాళ్ళని ఇబ్బందులకు గురి చేసినట్టు